డాక్టర్ గారు, ఈ స్పైన్ ప్రాబ్లమ్‌కి సంబంధించి తిమ్మిర్లొస్తూ ఉంటాయి. మనలో చాలా మందికి కూడా జనరల్‌గా కూడా తిమ్మిర్లొస్తూ ఉంటాయి. అంటే ఈ డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలంటారు? ఇప్పుడు మనకి స్పైన్ ప్రాబ్లమ్ తిమ్మిర్లు ఉన్నాయనుకోండి, ఏదైనా యాక్టివిటీలో పెరుగుతుంది. ఈవెన్ ఫార్వర్డ్ బెండింగ్ ముందుకు వంగినప్పుడు గాని సో, ఆ తిమ్మిరి పెరగడం, అలానే పిన్స్ అండ్ నీడిల్స్ సెన్సేషన్ రావచ్చు, షాక్ లైక్ సెన్సేషన్ అలా ఉంటుందన్నమాట. ఏదైనా యాక్టివిటీలో ఈ తిమ్మిరి అనేది పెరుగుతుంది. మామూలుగా జనరల్‌గా వీక్‌నెస్ ఉన్నప్పుడు ఏంటంటే, వీళ్ళకి యాక్టివిటీ చేసినా చేయకపోయినా అది కాన్స్టెంట్‌గా ఉంటుంది ఆ తిమ్మిరి అనేది. ఇలా డిఫరెన్షియేట్ చేయొచ్చు. అలానే వైటమిన్స్ డెఫిషియన్సీలో కూడా ఉంటుంది. కామన్‌గా ఇప్పుడు నేను చూసేది ఏంటంటే, ఈ నమ్‌నెస్ అనేది కామన్‌గా చూస్తుంటామట. అది మనకి బి12 డెఫిషియన్సీలో చాలా వరకు కామన్ ఇది. దాన్నే సబ్ అక్యూట్ కంబైన్డ్ డీజనరేషన్ అంటాం. సబ్ అక్యూట్ కంబైన్డ్ డీజనరేషన్ అంటే ఏంటంటే, బి12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ మైలిన్ అనేది కొంచెం తగ్గి, ఈ డ్యామేజ్ అయ్యి దాని వల్ల కూడా ఈ తిమ్మిర్లు అనేది కామన్‌గా వస్తుంటాయి. సో దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే, సో ఏదైనా యాక్టివిటీలో ఇప్పుడు తిమ్మిరి పెరుగుతుంది, లేదంటే కొన్ని టెస్టులు ఉంటాయి దీనికి. సో అవి చూసి ఫిజికల్‌గా ఎగ్జామిన్ చేసి, సో ఇది దేనివల్ల వస్తుందని చూస్తాం. అలానే కొన్ని డయాగ్నోస్టిక్ టెస్టులు కూడా ఉంటాయన్నమాట మనకి. సో ఆ బ్లడ్ టెస్టులతో కూడా మనకి ఏమైనా వైటమిన్స్ డెఫిషియన్సీ ఉందా? దానివల్ల వస్తుందా? లేదంటే ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్ కూడా చూస్తాం. ఏమైనా డిస్క్ బల్జ్ ఎక్కువగా ఉంది, ఆ నర్వ్ పైన ప్రెషర్ పడి తిమ్మిరి వస్తుందా అని చూసి దాన్ని అలా డిఫరెన్షియేట్ చేయడం అనేది జరుగుతుంది మనకి.